హాయ్ హలో అందరికి నమస్తే. కాకినాడ తుని ఘటన జరిగిన తర్వాత టీడీపీ లీడర్ నారాయణరావు ఎపిసోడ్ ముగిసిన తర్వాత టీడీపీ పార్టీ అఫీషియల్గా ఒక పోస్ట్ పెట్టింది. ఓకే, ఆ ఘటనకు సంబంధించి ఆ పోస్ట్ పెట్టారు, బాగుంది. ఇంకా కొన్ని ప్రశ్నలు, మీరు చేయవలసినటువంటి కొన్ని పనులు, మీరు చెయ్యకుండా దాచినటువంటి కొన్ని నిజాలు, వాటికి సంబంధించినవి కూడా చాలా ఉన్నాయి. ఆ చాలా ఏంటనేది మనం వీడియోలో డిస్కస్ చేద్దాం. ఒకసారి ఈ పోస్ట్ చూడండి. కఠిన శిక్ష తప్పదనే భయంతో అత్యాచార నిందితుడి ఆత్మహత్య. చంద్రబాబు గారి పాలనలో ఆడబిడ్డల జోలికి వస్తే నిందితులకు పడే శిక్షలు కఠినంగా ఉంటాయి. తునిలో బాలికపై మరి అత్యాచారం చేసిన నారాయణరావుకు ఆ శిక్షలకు భయపడ్డాడు. అందుకే పోలీసులకు పట్టుబడగానే భయంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పటికైనా గుర్తుంచుకోండి, ఇది జగన్ పాలన కాదు, చంద్రబాబు గారి పాలన. ఇది వాళ్ళు పెట్టినటువంటి పోస్టు. మరీ టూ మచ్గా అనిపించట్లేదు ఈ పోస్టు. దాని కింద ఇంకా ఏం పెట్టారంటే, ఎవరైనా సరే ఆడబిడ్డల జోలికి వస్తే వాడికి అదే చివరి రోజు అవుతుంది. ఇది నోటి మాటగా హెచ్చరించడమే కాకుండా అటువంటి నేరస్తులపైన కఠిన శిక్షలు పడేలా కేసులు పెట్టే విధంగా పోలీసులకు చంద్రబాబు గారు మరి సూచిస్తున్నారు. కాబట్టి పోలీసులు కూడా కఠినమైనటువంటి సెక్షన్లు పెట్టి శిక్షలు వేస్తున్నారు. కాబట్టి ఆ శిక్షలకు భయపడే చాలామంది అత్యాచారాలు చేయడం లేదు, భయపడతా ఉన్నారు. ఇది జగన్ పాలన కాదు, చంద్రబాబు గారి పాలన అని చెప్పారు. మీకు ఇంకా ఇది చూడండి. మా ఆడబిడ్డల జోరుకి ఎవరైనా వచ్చి ఎక్కడైనా అఘాయిత్యాలు చేస్తే అదే మీకు చివరి రోజు ఈ భూమి మీద మీరు ఉండడానికి అర్హత లేదని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. వీళ్ళ శిక్షలకు భయపడే ఆత్మహత్యలు చేసుకుంటున్నారంట. ఇది జరిగిన తర్వాత ఆ చిన్నారికి సంబంధించి ఏం జరిగింది, అసలు ఆ స్కూల్లో ఎందుకు పంపించారు, కనీసం తల్లిదండ్రులు ఎవరు ఏదని కనుక్కోకుండా ఎట్లా పంపిస్తారు? గతంలో 5-6 సార్లు తీసుకుపోయినారంట. మరి ఆ చిన్నారికి సంబంధించి ఏమైనా వైద్య పరీక్షలు చేశారా? ఇవన్నీ మనం ఏం కనుక్కోము. ఇక్కడ అద్భుతాలు జరిగిపోయినాయని పెడతాం. ఆడబిడ్డల జోలికి వస్తే వెంటనే శిక్షలు అన్నారు కదా, మరి వీరి సంగతి ఏందో ఒకసారి చూద్దాం. టీడీపీ పార్టీ ఎమ్మెల్యే, సత్యవేడు నియోజకవర్గ ఎమ్మెల్యే ఆదిమూలం, మరి ఆ వ్యక్తికి సంబంధించి అదే పార్టీ టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి మహిళ కొన్ని వీడియోలు బయటపెట్టింది. న్యాయం చేయండి అని చెప్పి అధిష్టానానికి చెప్పింది, పార్టీ లీడర్లకు చెప్పింది, టీడీపీ పార్టీ ఆఫీసుల చుట్టూ తిరిగింది, న్యాయం జరగలేదు. లాస్ట్కి తనే ఒక కెమెరా పెట్టి ఆ రికార్డ్ వీడియో బయట పెట్టి ఇది అసలైనటువంటి నిజం బయట పెడితే మరి ఆ వ్యక్తికి ఎక్కడ శిక్ష వేసామండి? మనం కఠినమైన శిక్షలు ఏమైనా వేసినామా? లేదు కదా. అదొకటి. పిఠాపురంలో అంటే పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం, అక్కడ టీడీపీ పార్టీకి చెందినటువంటి ఒక మహిళ యొక్క భర్త, ఆ వ్యక్తి మరి తప్పు చేస్తే కూడా తప్పించే ప్రయత్నం చేశారు. చివరికి అక్కడ గ్రామస్తులు వాళ్ళు వీళ్ళు మరి పెద్ద ఎత్తున ఇది చేయడంతో అప్పుడు కేసు పెట్టారు. మరి దానికి సంబంధించి ఏం జరిగింది? అదేవిధంగా బీజేపీ పార్టీకి చెందినటువంటి గుంటూరు జిల్లా అధ్యక్షుడు అని చెప్పి వనమా నరేంద్ర కుమార్ ఏదో పేరుంది కదా, మరి ఆ వ్యక్తి వీడియో కాల్ చేయడం, నాతో వస్తావా, నాతో పడుకుంటావా అనేటువంటి కామెంట్ చేశారు. మరి ఆ వ్యక్తికి సంబంధించి మనం ఏమైనా కేసులు పెట్టామా? తర్వాత హోంమంత్రి గారి ఇలాకాలో మహిళలని ఈడ్చుకుంటూ జుట్టు పట్టి ఒక భూమి కోసం దారుణంగా కొట్టినటువంటి పరిస్థితి, తన సొంత నియోజకవర్గంలో కూడా రక్షణ లేనటువంటి పరిస్థితి. మరి ఆ మహిళలకు ఏమైనా న్యాయం చేశారా? అదొకటి. మరి కుప్పంలో రాష్ట్ర కార్యదర్శి, కుప్పం ఇన్ఛార్జ్ అని చెప్పబడినటువంటి ఖాదర్ బాషా, మరి ఆ వ్యక్తి యొక్క రాసలీలలు కూడా బయటికి వచ్చినాయి. మరి ఆ వ్యక్తికి సంబంధించి మనం ఏమైనా చర్యలు తీసుకున్నామా? కేసు పెట్టామా? లేదు. కిరణ్ రాయలకి సంబంధించినటువంటి ఎపిసోడ్, లక్ష్మీ కిరణ్ రాయలకు సంబంధించి దానికి సంబంధించి లోపల సర్దుబాటు చేశాం. వాళ్ళపైన ఏమైనా కేసులు పెట్టామా? లేదు. కోటా వినుతకు సంబంధించి టీడీపీ పార్టీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఏ రకంగా చేశాడు, ఏం చేశాడు, ఆ మహిళ యొక్క ప్రైవేటు వీడియోలను బయటికి తీసుకురావాలని చెప్పి డబ్బులు ఇచ్చి ఎట్లా చేశాడని చెప్పి చనిపోయినటువంటి డ్రైవర్ రాయుడు బయట పెట్టినటువంటి వీడియోలో అనేక నిజాలు బయటికి వచ్చినాయి. మరి ఆ బొజ్జల సుధీర్ రెడ్డి గారిని ఏమైనా మనం చేశామా? మరి ఆ కోటా వినుతకి ఏమైనా న్యాయం చేశామా? మరి అతి ముఖ్యంగా సుగాలి ప్రీతి కేసుకు సంబంధించి మీరు ఎన్నికల్లో లబ్ధి పొందడానికి వాడుకున్నటువంటి అతిపెద్ద అంశం, ఆ తల్లి నడి రోడ్డు ఎక్కి పాపం ఈరోజు ధర్నాలు చేస్తూ ఉంది. కర్నూలులో సభ ఉంటే మరి అక్కడ పవన్ కళ్యాణ్ ఎక్కడ ప్రశ్నిస్తారేమో, ఎక్కడ అడ్డుకుంటారేమో అని చెప్పి హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి. ఎక్కడ న్యాయం జరిగింది సార్? కొన్ని సంవత్సరాలు అవుతుంది కదా, ఇప్పుడు చెప్పినవన్నీ కూడా కొన్ని సంవత్సరాలు అవుతున్నాయి కదా, మరుసటి రోజే
మీరు మీ శిక్షలకు భయపడి ఇది చేశారని ఎట్లా చెప్తారు సార్? ఇంకా చాలా ఉన్నాయి. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ ఒక మహిళతో వీడియోలో మాట్లాడినటువంటి దృశ్యాలు కూడా పెద్ద ఎత్తున వైరల్ అయినాయి. పార్టీలో ఉన్నటువంటి ఆనిమితాలు. ఇబ్రహీంపట్నం మండలానికి చెందినటువంటి ఒక మహిళను టీడీపీ పార్టీకి చెందినటువంటి కాటేపల్లి సుబ్బారావు పేరు వినిపించింది. మరి ఆ వ్యక్తి సంవత్సర కాలంగా ఇబ్బందులు పెట్టాడని చెప్పి నిద్రమాత్రను మింగినటువంటి పరిస్థితి ఆ మహిళ. మరి అక్కడ వాళ్ళకి ఏం చేశాం? అనంతపురం జిల్లాలో కేజీబీవీ దాంట్లో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి 2 పిల్లల తల్లి భర్త లేడు పాపం, ఏదో ఉద్యోగం ఇప్పిమని అడిగితే మరి ఆమెను కూడా లైంగికంగా వేధించినటువంటి పరిస్థితి. ఇవన్నీ న్యాయం చేసాం మనం. ఇవన్నీ న్యాయం చేసిన వాటికి సంబంధించిగో ఈ చెప్పిన దాంట్లో వీళ్ళందరికీ న్యాయం చేస్తామని చెప్పగలరా మీరు? మొత్తంగా ఆంధ్రప్రదేశ్లో 2వ స్థానంలో ఉంది మహిళలను వేధించిన దాంట్లో ఆంధ్రప్రదేశ్ ప్లేస్. ఇంకొకటి తెలుసా, సుమారు ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలు ఎమ్మెల్యేలు కూటమికి చెందినటువంటి వాళ్ళు ఉన్నారో అందులో మహిళలపైన ఎక్కువ నేరాలు చేసినటువంటి వాళ్ళు 25 మంది ఉన్నారంట. మీ చంద్రబాబు గారి నియోజకవర్గంలోనే కుప్పంలో చెట్టు గట్టేసి కొట్టిన డబ్బుల కోసం అని చెప్పి ఇంకా చాలా ఉన్నాయి. లిస్ట్ చెప్పాలంటే చాలా పెద్ద లిస్ట్ ఉంది. ఇన్ని జరుగుతూ ఉంటే ఈ నారాయణరావు ఎపిసోడ్ తీసుకొని పోస్ట్ పెట్టేసి ఆడవాళ్ళ జోలికి వస్తే ఇట్లా ఉంటుంది, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇది, జగన్ ప్రభుత్వం కాదు అని చెప్పి వీళ్ళ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడం. అక్కడ విద్యా వ్యవస్థ ఫెయిలురు. ఆ స్కూల్లో హాస్టల్లో ఎట్లా పంపిస్తారు? మరి దాని గురించి విచారం లేదా? అండ్ అదేవిధంగా మరి ఈ వ్యక్తి చెరువులో దూకాడంటే మనకు చట్టం ఉంది కదా, రాజ్యాంగం అనేది ఒకటి ఉంది కదా మనకు. మరి ఆ వ్యక్తి చెరువులో దూకాడా ఇంకేం జరిగిందో కూడా తెలియదు. ఇవన్నీ వైఫల్యాలన్నిటిని డైవర్ట్ చేస్తూ ఇదొక పోస్టు. మన 30,000 మంది మిస్ అయినారని చెప్తిమి జగనాయంలో. దానికి ఆధారాలు లేవు, పాడలేవు. మనం చేసిన తప్పులకేమో ఆధారాలు ఉన్నాయి ఇక్కడ. మరి ఈ పోస్టులు చూసిన తర్వాత ప్రజలు ఏమంటారు? ఇంకా నవ్వుతారు. ఇప్పుడు అదే జరుగుతుంది.